అదే సూజీ ఏం మాట్లాడిందో గుర్తుంది కదా? ఒకవేళ వాళ్ళు టెస్లా అంటే తప్ప నేను దేనికి కూడా ఎస్ చెప్పను. 60 రోజు ఏం జరగబోతుందో మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎలా సప్రెస్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా ఉన్నారు? హాయ్. ఓ హే, ముందు విషయానికి వద్దాం. మీకోసం ఒక మిస్టరీ గిఫ్ట్ తెచ్చాను. వావ్. మీరిద్దరూ కూడా $50,000 ఖర్చు పెట్టి ఇందులో ఉన్నదాన్ని తీసుకుంటారా? చూద్దాం ఇది వాళ్ళ జీవితంలో బెస్ట్ మూమెంట్ అవుతుందో లేదా వర్స్ట్ మూమెంట్ అవుతుందో. గంటలో మీ సమాధానం చెప్పండి. చెప్పినందుకు థ్యాంక్స్, మేము ఆలోచిస్తాం. 59 నిమిషాలే మిగిలాయి. విలువైంది అనుకుంటా. అవును, అది విలువైందని నాకు కూడా తెలుసు. ఇందులో నేను నో చెప్పంది ఏదైనా ఉంటే బాగుండు. ఒకవేళ కార్ అయితే కాదు కదా. అవ్వచ్చు, కానీ అవి కార్ తాళాలేమో. కానీ మనం ఖర్చు పెట్టే డబ్బంతా విలువైందైతే కాకపోవచ్చు. సరిగ్గానే చెప్పింది, అందుకు 3 రెట్లు ఎక్కువ. ఎస్ చెప్పే ధైర్యం నాకు మాత్రం లేదు. అయితే నో చెప్పేద్దాం. ఏంటి నిజంగానా? అవును, నమ్మకం లేకపోతే అదే చెప్దాం. అది కారు కాకపోవచ్చేమోనని నా అలా బలమైన కూడా నమ్మకం. ఉండొచ్చు. అవును, అంతేంటవా? వాళ్ళు ఇందులో దేనైనా పెట్టగలరు, అందుకే నో చెప్పేద్దాం. ఆగు, నువ్వు నన్ను ఎస్ చెప్పించేలా ఉన్నావు. డెసిషన్ టైం. ఓకే, మీరు 50,000 ఖర్చు పెట్టి ఈ పెద్ద బాక్స్ లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? నో. నిజంగానా? ఇంతకీ నువ్వేం చెప్తావు? నేను కూడా నో. నిజంగా? అవును. మీరిద్దరు వద్దంటారని నేను అసలు ఊహించలేదు. లోపల ఏముందో చూద్దామా? తప్పకుండా. ఓకే, లోపల $50,000 ఉన్నాయి. మీరు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి వచ్చేసి ఉండేది. దాన్ని ఒకసారి పైకి తీ. అదిగో అదే పైకి తీ. ఇదిగో నీకొక టెస్లాకి అండ్ నీకు కూడా ఒక టెస్లాకి. నన్ను క్షమించండి. పాపం వాళ్ళకి వాళ్ళ డబ్బు తిరిగి వచ్చేది, అలాగే ఈ 2 టెస్లాలు ఫ్రీగా వచ్చేవి. ఓ, నాకు ఏడుపొస్తోంది. సరే, దాన్ని మూసేద్దాం. దాన్ని సొంతం చేసుకోవడం నా కల. మనం బయటికి వెళ్తున్నాం, దాన్ని అక్కడ పెట్టే. థ్యాంక్ యూ, బాయ్. నేను దాన్ని గౌడిపోయాను. దారుణం. బేలీ, వాళ్ళు మనకు టెస్లాని తెచ్చారు. ఈసారి మనం తప్పు నిర్ణయం తీసుకున్నాం. నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. నో, నేను కూడా. నో, నేను ఇది మర్చిపోలేను, ఎందుకంటే అది నా కల. నో. నాకు నా ప్రియస్ ఇష్టం. సర్లే, ఇంకేం చేస్తాం. నిన్న ఆఫర్ విషయంలో తగిలిన దెబ్బకి సూజీ చేతులారా పోగొట్టుకున్న టెస్లా గురించి దాదాపు మరో 9 రోజులు ఏడుస్తుందేమో. ఎందులో మంచుంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. నాకు అసలు నిద్ర పట్టట్లేదు. నిజం చెప్పాలంటే నాకు ఒంట్లో బాలేదేమో అనిపిస్తుంది. నాకు చాలా పిచ్చెక్కుతోంది. తనకి మర్చిపోవడం కష్టంగా ఉంది. ఈసారి నేను ఇవ్వబోయే ఆఫర్ అన్నిటికంటే బెస్ట్ గా ఉండబోతోంది. ఇది 70వ రోజు. ఈ రోజు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నేను ఆఖరి ఆఫర్ చెప్పేది ఈ రోజే. ఇవే ఆఫర్స్ నేను 80వ రోజు చెప్తే ఇంకా 20 రోజులు ఉంది కదా అంటారు, లేదా 90వ రోజు చెప్తే ఇంకా 10 రోజులే కదా, ఖర్చు ఎందుకు అంటారు. అంతే కదా? తలుపు తెరుద్దామా? ఈ ఆఫర్ కి నో చెప్పే ఛాన్సే లేదు. ఈ ఛాలెంజ్ లో నేను ఆఫర్ చేస్తే మీరు వద్దన్న ప్రతి వస్తువుని ఇక్కడ పెట్టాను. ముందు వాటిని పేర్చాక ధరంతో చెప్తాను. మీరు సులభంగా వాటికి నో చెప్పకుండా ఎస్ చెప్పేలా చేస్తా. నోలన్ క్రీస్ ఆ టీవీ దగ్గర పెట్టండి. నాకు నోలన్ నేర్పించడం ఇష్టం, ఎందుకంటే వాడు ముద్దులా ఉంటాడు. అదిగో బెడ్. ఒకవేళ మీరు అన్నింటికి నో చెప్తే మేము వాటిని లోపల సర్దుకోవాలి. అలా అయితే